ఉన్నవానికి అధికముగా ఒసగబడును, లేని వాని నుండి వానికి ఉన్నది సైతము తీసివేయబడును అని చెప్పి ప్రభువు మార్కు సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యము ద్వారా ప్రభు అంటూ ఉన్నాడు, ఎవడైనా కానీ దీపమును వెలిగించి దాని దీపస్తంభం పైన అందరికీ వెలుగు వచ్చినట్లా ఉంచుతాడే కానీ మంచం కింద ఆ వెలుగు కనబడకుండా దీపాన్ని దాచుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన జీవితాలలో చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని, దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క మేలులను మనం అందరికీ కనిపించేలా, అందరికీ వినిపించేలా ప్రకటించే వ్యక్తులంగా ఉన్నప్పుడు మనకు అధికంగా దేవుని ఆశీర్వాదాలు ఇవ్వబడతాయి. మనకు దేవుని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, మనం దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనం సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడతాం. ఎప్పుడైతే దేవుని యొక్క మేలులను, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని మనము 10 మందికి ప్రకటించకుండా, సాక్షిగా నిలవకుండా ఎప్పుడైతే ఉంటామో మనకున్నటువంటి ఆశీర్వాదాలు కూడా తీసివేయబడతాయని చెప్పి ఈనాటి వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన దినదిన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని, ప్రతి ఒక్క మేలులను, ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు తెలియజేసే బిడలంగా, సాక్షులుగా నిలిచే బిడలంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆమేన్.